నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు తయారవుతుంది మన సమాజం. ఏకంగా తిరుమల శ్రీవారికి ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో కూడా జంతువుల కొవ్వు కలిపి లడ్డూలు తయారు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎవరో చేయలేదని ఏకంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు తన నోటితో చెప్తున్నారు. తిరుమలలో లడ్డూ తయారీకి నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. దానికి కావలసిన నెయ్యి ప్రతి సంవత్సరానికి 5,000 టన్నులు కావాల్సి ఉంటుంది. అయితే ఈ నెయ్యిని ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే నెయ్యిని పరీక్షించే ల్యాబొరేటరీ కూడా తిరుమలలో ఏర్పాటు చేయడం జరిగింది. సురేంద్ర కమిటీ కూడా లడ్డూ తయారీలో నాణ్యత లేదని తేల్చి చెప్పింది. అయితే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత తిరుమలలో ఇచ్చే లడ్డూలో నాణ్యమైన నందిని నెయ్యిని కొనుగోలు చేసి తయారు చేపిస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్, ఆయనకు ప్రసాదంగా ఇచ్చే లడ్డు కూడా అంతే ఫేమస్. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ని దర్శించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. అయితే అంతటి పవిత్ర కలిగిన లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం పట్ల భక్తులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు.